హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇన్ఫో విత్ రా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మరి చాలామంది అడుగుతున్నారు మరి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో ఒక వీడియో చేయమని. కాబట్టి మీకోసం ఈ వీడియో చేస్తున్నాను. కాబట్టి ఇంకా ఎవరైనా నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని ద్వారా మీరు నన్ను సపోర్ట్ చేసిన వారు అవుతారు. ఫ్రెండ్స్, ముందుగా అభ్యర్థిని పేరు. కాబట్టి ఈ యొక్క అప్లికేషను ఓన్లీ ఉమెన్స్ కాబట్టి అభ్యర్థిని అన్నారు. కాబట్టి అభ్యర్థిని పేరు రాస్తున్నాను. మామూలుగా నేనైతే నా యొక్క ఛానల్ పేరు రాస్తున్నాను. కాబట్టి అక్కడ క్లియర్గా మీ యొక్క సర్టిఫికెట్స్లో ఎలా ఉంటుందో స్పెల్లింగ్తో సహా అలాగే ఎంటర్ చేయండి. మీ ఆధార్ని బట్టి కాదు, మీ 10th లేదా ఇంటర్ బట్టి ఎలా ఉందో అలా ఎంటర్ చేయండి. దాంతోపాటుగా మీ తండ్రి లేదా భర్త పేరు, మ్యారీడ్ అయితే హస్బెండ్ పేరు, మ్యారీడ్ కాకపోతే తండ్రి పేరు ఫిల్ చేయొచ్చు. అలాగే క్లియర్గా మీ యొక్క ఆధార్ నెంబరు మెన్షన్ చేయండి. నేను చూపిస్తున్నట్టుగా 4 డిజిట్స్ గ్యాప్ ఇచ్చి 4 డిజిట్స్ అలా ఎంటర్ చేయండి. అప్పుడు వాళ్ళకి ఈజీగా ఉంటుంది వెరిఫికేషన్ కోసం. మరి ముఖ్యంగా మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కూడా ఎంటర్ చేయండి. క్లియర్గా డేటు, మంత్, ఇయర్ కూడా నీట్గా ఎంటర్ చేయండి, రాయండి. దాని తర్వాత క్లియర్గా అప్ టు డేట్ మీ యొక్క వయసు ఎంతో కూడా క్లియర్గా మెన్షన్ చేయండి. అక్కడ ఎన్ని సంవత్సరాలు పూర్తయింది అనేది కూడా మెన్షన్ చేస్తే కాబట్టి వారు ఇన్ కేస్ ఏమన్నా ఏజ్ పరంగా కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. అలాగే మీకు కులం, క్యాస్ట్, మరి మీది బీసీలో సబ్ క్యాస్ట్ అయితే ఆ సబ్ క్యాస్ట్ రాయండి. బీసీఏయా, బియా, సియా, డియా, లేదా ఓసీ అయితే ఓసీ, ఈడబ్ల్యూఎస్ అయితే ఈడబ్ల్యూఎస్, లేదా ఎస్సీ ఎస్టీ అయితే ఎస్సీ ఎస్టీ. కాబట్టి మీరు ముందు ఆ యొక్క క్యాస్ట్ పేరు రాసి సబ్ క్యాస్ట్ కింద మీరు రెడ్లా లేకపోతే చౌదరీసా ఇలా ఉంటాయి కాబట్టి సబ్ క్యాస్ట్ కూడా కంపల్సరీగా మెన్షన్ చేయండి. అలాగే మరి ముఖ్యంగా స్థానిక మండలం. కాబట్టి మీ ఎడ్యుకేషను కంటిన్యూగా 7 years స్టడీ ఎక్కడ ఉంటుందో అదే మీ యొక్క స్థానిక మండలం, స్థానిక జిల్లా వస్తుంది. కాబట్టి క్లియర్గా మీ యొక్క స్థానిక మండలం ఎంటర్ చేయండి, రాయండి. అలాగే జిల్లా కూడా రాయండి అన్నమాట. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, కంటిన్యూగా 7 years స్టడీ ఎక్కడ ఉంటే అదే మీ నేటివిటీ జిల్లా ఆర్ మండల్. అలాగే క్లియర్గా మీకు క్వాలిఫికేషన్స్ ఏమున్నాయో కూడా అవన్నీ కూడా నీట్గా స్టెప్ బై స్టెప్ రాసి పెట్టండి. మరి ముందుగా 10th, ఇంటర్, అలాగే డిగ్రీ ఉంటే డిగ్రీతో పాటు డిగ్రీలో ఏ గ్రూప్ కూడా మెన్షన్ చేయాలి. బీకామ్ అయితే బీకామ్, బీఏ అయితే బీఏ, బీఎస్సీ అయితే బీఎస్సీ. దాంతోపాటుగా మరి డిఎడ్ ఉంటే డిఎడ్, లేదా బీఈడి ఉంటే బీఎడ్, ఏది ఉంటే అది, లేకపోయినా పర్లేదు కొన్ని పోస్టులకి అయితే. కాబట్టి మీరు గమనించి ఉంటారు. అలాగే దాంతోపాటుగా ఇన్ కేస్ పీజీ ఉన్నా లేదా ఇతర ఏ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. మరి ఆ యొక్క పోస్ట్ తగ్గ సర్టిఫికేట్స్ మాత్రమే పెట్టాలని ఏం లేదు, ఎక్స్ట్రా కూడా పెట్టుకోవచ్చు. కాబట్టి వారు మిమ్మల్ని మీ యొక్క సర్టిఫికేట్ వెరిఫై చేసి ఫైనల్ చేసే అవకాశం ఉంటుంది. మరి చాలామంది అడుగుతున్నారు మరి 10th కాలము మరి కేజీబీవీ రకం అంటే ఏమీ లేదండి, టైప్. దీంట్లో నోటిఫికేషన్లో టైప్ 3, టైప్ 4 అని పోస్టులు ఇవ్వడం జరిగింది కదా. కాబట్టి మీరు టైప్ 3 పోస్ట్కి అప్లై చేస్తున్నారా లేదా టైప్ 4 పోస్ట్కి అప్లై చేస్తారా? ఫ్రెండ్స్, మరి చాలామంది అడుగుతున్నారు ఒక అప్లికేషన్లు పెట్టాలా, వేరే పోస్టులు వేరే అప్లికేషన్లు పెట్టాలా అని. మీరు టైప్ 3 పోస్టుల్లో ఎన్ని పోస్టులకు అప్లై చేసినా ఒకే అప్లికేషన్ సరిపోతుంది. టైప్ 4కి అయితే ఒకే అప్లికేషన్. కాబట్టి నెక్స్ట్ పేజ్లో మీరు ప్రిఫరెన్స్ ఇచ్చుకోవచ్చు అన్నమాట. టైప్ 3లో 1, 2, 3 పోస్టులకి స్టెప్ బై స్టెప్ ప్రిఫరెన్స్ రాయొచ్చు. కాబట్టి టైప్ 3కి అయితే ఒక అప్లికేషను, టైప్ 4కి అయితే ఒక అప్లికేషను. అలాగే దరఖాస్తు చేస్తున్న కేజీబీవీ పేరు. జనరల్గా మనకి నోటిఫికేషన్లో వాడు ఏ కేజీబీవీలో వేకెన్సీస్ ఉన్నాయన్నది స్కూల్ లిస్ట్ ఇవ్వాలి. మరి అది క్లారిటీ లేదు. మీకు ఐడియా ఉంటే దగ్గరలో ఉంటే మీకు స్కూల్ రాయండి. జనరల్గా మరి అక్కడ వేకెన్సీ ఉందో తెలియదు. కాబట్టి నా యొక్క సజెషన్ ఏంటంటే మీ యొక్క ఆ కాలం ఎంటీ ఉంచి ఎలాగా మీరు ఆ యొక్క ఆఫీస్లో సబ్మిట్ చేస్తారు. కాబట్టి ఆఫీస్ దగ్గరికి వెళ్ళాక వాళ్ళని ఒక్కసారి ఎంక్వైరీ చేసి వాళ్ళు ఓకే అన్నాక మీరు రాయండి. తర్వాత మిస్టేక్స్ వస్తే మళ్ళీ చూడడానికి బాగోదు. కాబట్టి క్లియర్గా మీరు సబ్మిట్ చేసే ముందు అది ఒక్కటే ఎంటీ గురించి పెట్టుకోండి. ఆఫీసర్కి వెళ్ళాక ఒక్కసారి వాళ్ళని ఎంక్వైరీ చేసి అక్కడ ఏం రాయొచ్చో దాన్ని బట్టి మీరు రాసి సబ్మిట్ చేస్తే బాగుంటుంది. మరి ముఖ్యంగా ఈ యొక్క అప్లికేషన్తో పాటు మీకు సర్టిఫికేట్స్ అనేవి కూడా గెజిటెడ్ అటెస్టేషన్ అనేది కంపల్సరీగా చేయించమని చెప్తున్నారన్నమాట. మన నోటిఫికేషన్ మెన్షన్ చేయలేదు కానీ చాలామంది వెళ్ళొచ్చిన వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి కంపల్సరీగా గెజిటెడ్ సైన్ అనేది ఉండాలి అని చెప్పి చెప్తున్నారన్నమాట. కాబట్టి గెజిటెడ్ అంటే మీరు ఎవరు అనుకోవచ్చు, గవర్నమెంట్ ఎంప్లాయీస్. కాబట్టి గ్రీన్ సైన్ హోల్డర్ ఎవరున్నారో వారందరూ కూడా గెజిటెడ్లోకి వస్తారన్నమాట. కాబట్టి అంటే మీకు జిరాక్స్ కాపీస్ పెడుతున్నాం కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్స్ ఒరిజినల్ అని చెప్పడానికి వారు సైన్ చేయాలి. కాబట్టి మీ యొక్క అప్లికేషన్ ఆ యొక్క సర్టిఫికేట్స్ అన్నీ కూడా కంపల్సరీగా గెస్టెడ్ సైన్ చేయించాలి. అప్లికేషన్కి అవసరం లేదు ఫ్రెండ్స్, ఓన్లీ సర్టిఫికేట్స్కి ఏమైతే ఉన్నాయో వాటికి చేయించాలి. అలాగే మరి ముఖ్యంగా
మీరు ప్రిఫరెన్స్ ఇవ్వాలని చెప్పాను కదా. మరి మీకు ఆ టైప్ 3 పోస్ట్కి అప్లై చేస్తే దాంట్లో ఒక 4-5 రకాల పోస్టులు ఉన్నాయి కాబట్టి మీకు అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి అన్ని పోస్టులు కూడా పెట్టుకోవచ్చు. కాకపోతే ఒక ఆర్డర్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏంటి, సెకండ్ ప్రిఫరెన్స్ ఏంటి, థర్డ్ ప్రిఫరెన్స్ ఏంటి, అలా ఇచ్చుకోవచ్చు. టైప్ 3కి అయితే ఒక అప్లికేషన్, టైప్ 4కి అయితే ఇంకో అప్లికేషన్. కాబట్టి మనకి దీనికి దాదాపుగా జనవరి 11 దాకా మనకి సమయం ఉంది. కంగారు పడకండి, నీట్గా అప్లికేషన్ ప్రింట్ తీసుకొని సబ్మిట్ చేసుకోవచ్చు. మరి చాలామంది ఇంకా అడుగుతున్నారు, మరి ఏపీసీ ఆఫీస్ ఎక్కడండి ఫ్రెండ్స్? మరి నేను కూడా ఎంక్వైరీ చేశాను మా యొక్క జిల్లాలో. వారు ఏం చెప్తున్నారంటే మన ఆంధ్రప్రదేశ్లో చాలా జిల్లాల్లో మరి డిఈఓ ఆఫీసు అలాగే సర్వశిక్ష అభియాన్ ఆఫీసు కలిపే ఉంటుంది. కాబట్టి ఈ ఏపీసీ ఆఫీస్ అనేది సర్వశిక్ష అభియాన్లో ఒక సబ్ డివిజన్ లాంటిది, అక్కడే సబ్మిట్ చేయొచ్చని. మరి కొన్ని జిల్లాలో అయితే అక్కడ తీసుకుంటున్నారు, మరి కొన్ని జిల్లాలో అయితే అక్కడ మేము తీసుకుంటలేదని చెప్తున్నారు అనమాట. వాళ్ళకి ఇంకా పైనుంచి పూర్తిగా క్లారిటీ రాలేదు. కాబట్టి ఒక 2 days ఆగి సోమవారం నుంచి మీరు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. కాబట్టి ఈలోగా వారికి ఇన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే ఫ్రెండ్స్, మీరు పైన ఒక ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. మీకు ఏ పోస్టులో ఇంట్రెస్ట్ ఉందో ఇక ప్రిఫరెన్స్ ఆర్డర్ ఇచ్చుకొని నెక్స్ట్ స్టెప్లో క్లియర్గా మీకు అడ్రస్ మెన్షన్ చేయండి. ప్రజెంట్ కమ్యూనికేషన్ అడ్రస్ ఇన్ కేస్ మ్యాక్సిమం అయి పోస్ట్ వచ్చే అవకాశం లేదు, కానీ బై ఛాన్స్ ఎందుకు రిస్క్ ఎందుకని చెప్పి ఖచ్చితమైన అడ్రస్ మీరు సబ్మిట్ చేయండి. అది కమ్యూనికేషన్ అడ్రస్ అయినా పర్లేదు, పర్మనెంట్ అడ్రస్ అయినా పర్లేదు, ఏది ఇచ్చినా పర్లేదు. క్లియర్గా పిన్ కోడ్ సహా మీది ఏ మండలం, ఏ జిల్లా, ఏ ఊరు, ఏ వీధి, డోర్ నెంబర్, అలాగే ఫోన్ నెంబర్. ఫ్రెండ్స్, నా ఫోన్ నెంబర్ చూపిస్తున్నాను కాబట్టి ఇంకా ఎవరికైనా అప్లికేషన్ కావాలంటే ఆ యొక్క నెంబర్కి మెసేజ్ చేయండి వాట్సాప్కి, నేను మీకు ఫార్వర్డ్ చేస్తాను. ఈ అప్లికేషన్తో పాటు ఆధార్ కార్డ్, ఇక అప్లికేషన్ సర్టిఫికేట్స్, ముఖ్యంగా గెజిటెడ్ సైన్. ఫ్రెండ్స్, మరి ఇది సమాచారం. కనుక ఇంకా ఎవరికైనా డౌట్స్ ఉంటే నా యొక్క నెంబర్కి కాల్ చేయండి, మీ డౌట్స్ నేను క్లియర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.